ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీ స్తోత్రములు. నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీ స్తోత్రములు. నోటి మాట చేత భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీ స్తోత్రములు. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మంటితో నరులు నిర్మించిన సృష్టికర్త దేవా మీ స్తోత్రములు. రాజాతి రాజా ప్రభులు ప్రభా దేవాతి దేవా మీకు స్తోత్రములు. ధవళ వర్ణుడ రత్నవర్ణుడ అతికాంక్షణీయుడ మీకు స్తోత్రములు. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడకు తండ్రి సమాధానకర్త అధిపతి మీ స్తోత్రములు. పరిశుద్ధమైన నామము ఘనమైన నామము పూజింపదగిన నామం గల దేవా మీ స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతినందదగిన నామం గల దేవా మీ స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా మీ స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనం మీద ఆశీనుడైన దేవా మీ స్తోత్రములు. భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవా మీ స్తోత్రములు. సైన్యములకు అతిపెద్ద యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకు స్తోత్రములు. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించచ్చు అమరత్వం గల దేవా మీ స్తోత్రములు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగునని చెప్పిన దేవా మీ స్తోత్రములు. భూమి మీద కృప చూపుచు నీతిరాయములు జరిగించుచున్న దేవా మీ స్తోత్రములు. నేను సర్వశక్తి గల దేవుడని నాకు అసాధ్యమైనది ఏదైనా కలదని చెప్పిందే మీ స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీ స్తోత్రములు. మారని వాడా మార్పు లేని వాడా తప్పని వాడా మీ స్తోత్రములు. ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదును నువ్వు నన్ను మహిమపరచదని చెప్పింది దేవా మీ స్తోత్రములు. నీ భారం యెహోవా మీద మోపము ఆయన నిన్ను ఆదుకుని చెప్పింది దేవా మీ స్తోత్రములు. నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును అని చెప్పింది దేవా మీ స్తోత్రములు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివకని ఎళ్ళ కృప చూపుచున్నానని చెప్పింది దేవా మీ స్తోత్రములు. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పింది మీ స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులు నింపుదని చెప్పింది దేవా మీ స్తోత్రములు. నేను నీకు ఉపదేశము చేసేదను నువ్వు నడవలసిన మార్గము నీకు బోధించదని చెప్పింది దేవా మీ స్తోత్రములు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసినని చెప్పింది దేవా మీ స్తోత్రములు. నేను మీతో కూడా నివసించుదును మీలో ఉందనని చెప్పింది దేవా మీ స్తోత్రములు. నేల నుండి దరిద్రులు లేవనెత్తువాడా పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీ స్తోత్రములు. తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించి వారిని ఆదుకొనివాడా మీ స్తోత్రములు. ఇశ్రాయేలు వారు ఆలకించి వారిని ఐగుప్త దేశ బానిసత్వం నుండి విడిపించిన దేవా మీ స్తోత్రములు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి ఆర్యన్ నేల మీద ఇశ్రాయేలు నడిపించిన దేవా మీ స్తోత్రములు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషించిన దేవా మీ స్తోత్రములు. బండ నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలును దప్పిక తీర్చిన దేవా మీ స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు నడిపించిన దేవా మీ స్తోత్రములు. ఇశ్రాయేలు స్తుతుల ద్వారా ఎరుపు కోట గోడ కూల్చివేసిన దేవా మీ స్తోత్రములు. ఇశ్రాయేలు కానాను యాత్ర 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిరిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీ స్తోత్రములు. ఇశ్రాయేలు ఐగుప్త దేశం నుండి పాలు కానాను దేశానికి చేర్చిన దేవా మీ స్తోత్రములు. వంశావళిలో చేర్చిన దేవా మీ స్తోత్రములు. 90 సంవత్సరాలు వృద్ధాపం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవా మీ స్తోత్రములు. దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి
దాసుని స్వరూపును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న ఏసయ్య మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరం మాకు తోడై ఉండుటకు దిగి వచ్చిన ఏసయ్య మీ స్తోత్రములు. నశించిన దానిని వెతికి రక్షించుటకు దిగి వచ్చిన ఏసయ్య మీ స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మీ స్తోత్రములు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతునని చెప్పిందేమో మీ స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన ఏసయ్య మీ స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆస్వాదించి 5,000 మందికి పంచిపెట్టిన ఏసయ్య మీ స్తోత్రములు. దయ్యములను వెళ్ళగొట్టిన ఏసయ్య మీ స్తోత్రములు. కుంటి వారికి నడకనిచ్చిన ఏసయ్య మీ స్తోత్రములు. మగవారికి మాటనిచ్చిన ఏసయ్య మీ స్తోత్రములు. రొడ్డి వారికి చూపునిచ్చిన ఏసయ్య మీ స్తోత్రములు. కుష్ఠరోగులను బాగు చేసిన ఏసయ్య మీ స్తోత్రములు. శతాధిపతి దాసుని రోగమును మాట మాత్రం సెలవిచ్చి బాగు చేసిన ఏసయ్య మీ స్తోత్రములు. 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన ఏసయ్య మీ స్తోత్రములు. 18 ఏళ్ల నుండి నడి వంగిపోయిన స్త్రీని బాగు చేసిన ఏసయ్య మీ స్తోత్రములు. 38 ఏళ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన ఏసయ్య మీ స్తోత్రములు. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించిన ఏసయ్య మీ స్తోత్రములు. చనిపోయిన నయీని విధవరాల కుమారుని బ్రతికించిన ఏసయ్య మీ స్తోత్రములు. చనిపోయిన లాజరును 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన ఏసయ్య మీ స్తోత్రములు. మా దోషములను బట్టి నలకొట్టబడిన ఏసయ్య మీ స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగు చేస్తున్న ఏసయ్య మీ స్తోత్రములు. నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్న ఏసయ్య మీ స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన ఏసయ్య మీ స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆస్వాదించడం మా కోసం సెలువులో శాపగ్రస్తుడిగా మారిన ఏసయ్య మీ స్తోత్రములు. మా పాపముల నిమిత్తం సెలువు శిక్షను అనుభవించి మా కోసం సెలువులో మరణించిన ఏసయ్య మీ స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వటానికి మా కోసం అర్ధాయువులో మరణించిన ఏసయ్య మీ స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయులుగా 3వ దినాన్ని తిరిగి లేచిన ఏసయ్య మీ స్తోత్రములు. యేసు రక్తము ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీ స్తోత్రములు. యేసు రక్తము ద్వారా మాకు విమోచన కలుగు చేసిన దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మా మనసాక్షి శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతివంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రములు. అపవాది శక్తులపైన మాకు జయమునిచ్చిన ఏసయ్య మీ స్తోత్రములు. అపవాది తలను సెలవులో చెత్తతొక్కిన ఏసయ్య మీ స్తోత్రములు. సాతాను మా కాళ్ళ క్రింద శీఘ్రంగా చెత్తతొక్కిస్తానని ఏసయ్య మీ స్తోత్రములు. జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన ఏసయ్య మీ స్తోత్రములు. మీ శిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరుల నిరాయుధులుగా చేసి మాకు జయోత్సవం ఇచ్చిన ఏసయ్య మీ స్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును గుర్చి ఒప్పింప చేర్చిన పరిశుద్ధాత్మ దేవ మీ స్తోత్రములు. మమ్మల్ని సర్వ సత్యములను నడిపించుచున్న పరిశుద్ధాత్మ దేవ మీ స్తోత్రములు. సంభవింపబో సంగతులను మాకు తెలియజేస్తున్న పరిశుద్ధాత్మ దేవ మీ స్తోత్రములు. ఉచ్చరింప శక్తిముగాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేర్చున్న పరిశుద్ధాత్మ దేవ మీ స్తోత్రములు. సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మ దేవ మీ స్తోత్రములు. మా కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేర్చున్న ఏసయ్య మీ స్తోత్రములు. పరలోకములు మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న ఏసయ్య మీ స్తోత్రములు. ముత్యపు గుమ్మాలు కలిగి బంగారు పీదలు కలిగిన పరిశుద్ధ పట్టణాన్ని మమ్మల్ని తీసుకెళ్ళబోచున్న ఏసయ్య మీ స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకెళ్ళటకు త్వరలో రాబోచున్న ఏసయ్య మీ స్తోత్రములు. దేవుడు ఇచ్చిన ప్రతి వాటిని బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్తోత్రం. యేసయ్య మీరు ఇచ్చిన ఆహారాన్ని బట్టి పాదాలకి స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన వస్త్రాలను బట్టి పాదాలకి స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి పాదాలకి స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి పాదాలకి స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన కుటుంబ సభ్యులను బట్టి పాదాలకి స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పాదాలకి స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆయుష్ని బట్టి పాదాలకి స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన కాపుదలను బట్టి పాదాలకి స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన సేవను బట్టి ఉద్యోగాన్ని బట్టి లేదా వ్యాపారాన్ని బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆస్తిని బట్టి వాహనాలు బట్టి పాదాలకు స్తోత్రములు. దేవుడు చేసిన ఆత్మీయ మేలులను బట్టి ప్రతిరోజు చెల్లించాల్సిన స్తోత్రం. యేసయ్య మీరు ఇచ్చిన కృపను బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన విశ్వాసమును బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన రక్షణను బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన బైబిల్ని బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆత్మీయ సహవాసం బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన ఆత్మ ఫలమును బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన తలాంతులు బట్టి పాదాలకు స్తోత్రములు. యేసయ్య మీరు ఇచ్చిన కృపావరాలు బట్టి పాదములకు స్తోత్రములు. ఆమేన్. హల్లెలూయా. ట్రాన్స్లేషన్స్ కన్ఫెషన్స్ అండి మన ప్రేయర్ వర్స్ గ్రూప్ లో పెట్టాను, చూడండి ఒకసారి. అవి ఒక మీకు ఇష్టం అయితే మరి మీరు ఒక
ఫోటో స్టాక్ తీసుకొని పెట్టుకుంటే పెట్టుకోవచ్చండి. పెట్టాను. సొంత గారితో పెట్టించాను అవి. ఒకసారి చెక్ చేసుకోండి. మన ప్రేయర్స్ గ్రూప్ లోనే పెట్టాను. విశ్వసించదు కనుక మాట్లాడితే క్యాన్సిలేషన్స్ అండి. ఫస్ట్ నా కుటుంబంపై, నా ప్రేయర్స్ కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై ఈ దినం సాతాను ప్రణాళికలు యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ఈ దినము నా కుటుంబంపై, నా ప్రేయర్స్ కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై యాక్సిడెంట్లు చేయు దురాత్మ అధికారం యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. వేటకాని ఉరి, నాశనకరమ తెగులు, రాత్రి వేళ కలుగు భయము, పగటి వేళ ఎగురు బాణము, చీకట్లో సంసరించే తెగులు, మధ్యాహ్నం పాల్చే రోగము యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. సింహములు, నాగుపాములు, కొదమ సింహములు, భుజంగములు, పాములు, తేళ్లు, వాటి అధికారములు యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. అపాయము, తెగులు, మరణము, శోధన, కీడు, పగటి వేళ ఎండ దెబ్బ, రాత్రి వేళ వెన్నెల దెబ్బ యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. కృంగుదల, నిరాశ, అవిశ్వాసము, దిగులు, బాధ, భయము, వేదన, తొందరపాటు మొదలగు సాతాను తంత్రములు యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. నిద్రలో, కలలలో సాతాను విత్తిన కార్యాలు నా జీవితంలో, నా ప్రేయర్స్ కుటుంబపు జీవితంలో, ప్రసాద్ జీవితంలో, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం జీవితంలో, నా కుటుంబంలో పని చేయకుండా యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. పవిత్రాత్మ, వ్యభిచారాత్మ, జారత్వపు ఆత్మ, యెజబెలు ఆత్మ, డెలీలా ఆత్మ, బబులోను వేశ్య ఆత్మ మరియు సాతాను దూతల అధికారము యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ఆకాశ దురాత్మ పక్షుల, దురాత్మ భూమృగాల, దురాత్మ జలచరముల అధికారము నా ప్రాణాత్మ దేహముల పైన, నా ప్రేయర్స్ కుటుంబ ప్రాణాత్మ దేహముల పైన, ప్రసాద్ ప్రాణాత్మ దేహముల పైన, ప్రసాద్ తల్లిదండ్రుల ప్రాణాత్మ దేహముల పైన, నా కుటుంబం పైన యేసుక్రీస్తు నామంలో కొట్టివేయుచున్నాను. ట్రాన్స్లేషన్స్ అయిపోయినాయండి. కన్ఫెషన్స్ అని ఇప్పుడు ఈ దినం పుస్తకపు చుట్టలో నా కుటుంబంలో గూర్చి, నా ప్రేయర్స్ కుటుంబంలో గూర్చి, ప్రసాద్ కుటుంబంలో గూర్చి, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబం గూర్చి వ్రాయబడిన దేవుని ప్రణాళికలు యేసుక్రీస్తు నామంలో నెరవేరునుగాక. ఆమేన్. పరిశుద్ధత, ప్రార్థన, వాక్యదానము, వాక్యం అనుసరించుట ఈ దినమంతయు యేసుక్రీస్తు నామంలో నేను, నా ప్రేయర్స్ కుటుంబంలో, ప్రసాద్ కుటుంబము, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబము కలిగి ఉందముగాక. ఆమేన్. దేవుని భయము, దేవుని ఆత్మలు నాపై, నా ప్రేయర్స్ కుటుంబములపై, ప్రసాద్పై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై ఈ దినమంతయు యేసుక్రీస్తు నామంలో నిలిచి ఉండునుగాక. ఆమేన్. దేవుని చిత్తమును ఈ దినమంతయు యేసుక్రీస్తు నామంలో నేను, నా ప్రేయర్స్ కుటుంబములు, నా కుటుంబము, ప్రసాద్ కుటుంబము, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబము చేయుదుముగాక. ఆమేన్. దర్శనములో, కలలలో ఈ దినము ప్రభువు నన్ను, నా ప్రేయర్స్ కుటుంబమును, నా కుటుంబమును, ప్రసాద్ కుటుంబమును, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబమును దర్శించునుగాక. ఆమేన్. ఆత్మవరములు, ఆత్మఫలములు ఈ దినము నాలో నుండి, నా ప్రేయర్స్ కుటుంబంలో నుండి, ప్రసాదులో నుండి, నా కుటుంబంలో నుండి, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలో నుండి యేసుక్రీస్తు నామంలో ప్రత్యక్షపరచబడునుగాక. ఆమేన్. నా మనసు, నా ప్రేయర్స్ కుటుంబ మనసులు, ప్రసాద్ కుటుంబ మనసులు, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబ మనసులు, నా కుటుంబ మనసులు, హృదయము, ఆత్మ, దేహము ఈ దినమంతయు పరిశుద్ధాత్మ స్వాధీనంలో నడిపించబడునుగాక. ఆమేన్. నా ఆలోచనలు, నా ప్రేయర్స్ కుటుంబపు ఆలోచనలు, నా కుటుంబ ఆలోచనలు, ప్రసాద్ ఆలోచనలు, ప్రసాద్ తల్లిదండ్రుల ఆలోచనలు, ఆశలు, ఆవేశాలు, ఊహలు, తెలివి, నిర్ణయాలు, స్వచిత్తము దేవుని వాక్యము చేత నడిపించబడునుగాక. ఆమేన్. సర్వాంగ కవచమును ధరించి సాతాను తంత్రములను ఈ దినము యేసుక్రీస్తు నామములో జయించుదుముగాక. ఆమేన్. నా సాక్ష్యము, నా ప్రేయర్స్ కుటుంబ సాక్ష్యములు, నా కుటుంబ సాక్ష్యములు,
ప్రసాద్ కుటుంబ సాక్ష్యములు, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబ సాక్ష్యములు, క్రీస్తు సువార్త ఒకరికైనా ప్రకటించే కృప ఈ దినము పొందుదుముగాక. ఆమేన్. దేవుని వెలుగు, జీవము, రాజ్యము, మహిమ, బలము ఈ దినమంతయు నాపై, నా ప్రేరోస్ కుటుంబంపై, నా కుటుంబంపై, ప్రసాద్ కుటుంబంపై, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంపై పనిచేయును గాక. ఆమేన్. యేసుక్రీస్తు నామముల అక్షయత, మరణం అసాధ్యము, దైవిక కాపుదల, ప్రమాదాల సాధ్యము, దైవిక వనరులు, పేదరికం అసాధ్యము, దైవిక ఆరోగ్యము, రోగం అసాధ్యము, దైవిక నడిపింపు, తప్పిదముల సాధ్యము, ప్రభు శరీరం, రక్తము, తెగులు అసాధ్యము. ఆమేన్. పరలోకంలో ఎలాగ జరుగుతున్నదో నాలోను, నా ప్రేరోస్ కుటుంబంలోను, ప్రసాదులోను, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలోను పరలోకంలో ఎలాగ జరుగుతున్నదో నా కుటుంబంలోను అలాగే జరుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. ఆమేన్. యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దానములు నా కుటుంబంలో, నా ప్రేరోస్ కుటుంబంలో, ప్రసాద్ కుటుంబంలో, ప్రసాద్ తల్లిదండ్రుల కుటుంబంలో నెరవేర్చబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాంబాబు గారు బైబిల్ తీసుకోండి. ద్వితోపదేశకాండం 28వ అధ్యాయము. రాంబాబు గారు, రాంబాబు గారు లేసారా? రాంబాబాయ్ గారు 28వ అధ్యాయము మొదటి నుంచి 14 వచనాల వరకు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునేలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినేలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలంలో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుటనే హతమగినట్లు చేయును. ఓరొక త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుటి నుండి పారిపోదురు. నీ కొట్టుల్లో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే యెడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామం నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చిదునని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును. యెహోవా నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యములన్నిటికీ ఆశీర్వదించుటకును ఆకాశము తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చుదువు కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి అన్ని జనుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించు నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనే ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నువ్వు పైవాడు గొందు గాని కిందవాడుగా ఉండవు. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యారు. ఈ దీవెనలన్నీ ఆశీర్వాదాన్ని మన మీదకి, మన కుటుంబాల మటుకు దేవుడు కలుగు చేయను కాక. రాంబాబు గారు లేసారా? నివసించువాడు, సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను.
వేటగాని గుడిలో ఉండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగు. ఆయన సత్యము కేడేమో డాలై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎవరి బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనా నీవు భయపడుతుండదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతులైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమున సమీపింపదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకొని ఉందరు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైందును. అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తున్నాను. దీర్ఘావి చేత అతని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఈ వాగ్దానాలన్నీ దేవుడు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో వ్యక్తిగతంగా దేవుడు నెరవేర్చిన దాకాన్ని. సరే మేడం. సరే. భూమిని ఆకాశమును సృష్టించి దాని నీతితో న్యాయంతో పరిపాలిస్తున్న మా ఘనమైన హోమి పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. వేరొక రోజు ఉదయకాలం మీరు మా జీవితంలో ప్రవేశపెట్టి సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యవంతులుగా ఉంచి మేము స్తుతించుకుని మేము ధ్యానించుకుని మీరు సమయానికి మీకు వందనాలు స్తుతులు స్తోత్రము రాజా. నేను ఇప్పుడు పాస్టర్ గారు మాట్లాడుచున్నప్పుడు తండ్రి ఆ నోటి బలుగా మీరు మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. నీ ఆత్మతో నింపమని అడుగుచున్నాం తండ్రి. వాక్యాతిరములు కలుగు చేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా ఎప్పుడైతే నీ ఆత్మతో నింపబడి తండ్రి మాకే వాక్యం అవసరమో, మాకే ఆత్మీయ ఆహారం అవసరమో మొదలు కాబట్టి నేను మీరు వారి నోటి బదులుగుండి మాట్లాడి నా ఘనత మహిమ తెచ్చుకోమని వినగల చెవులను చూడగల కన్నా గ్రహించగల మనసు మీరు మాకు కలుగు చేయమని ప్రభా. రానటువంటి ప్రభా త్వరగొచ్చుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వచ్చిన బిడ్డలందరూ నీ ఆత్మను కుమ్మరించి ప్రభా నీ ఆత్మ తనిపి నీ ఆత్మ అభిషేకం కలుగు చేస్తారని, ఏ కొద్ది మంది మీ సన్నిలో చేర్చుకుంటారని మా కొరకు తిరిగి రాని నా ప్రభా చేసుకొస్తున్నాం బ్రతలాడి పెట్టుకొచ్చున్నాను తండ్రి. ఈ సమయాన్ని మీరు గారికి ఇస్తున్నానండి. ఏంటమ్మా డిస్టర్బెన్స్ ఉంది? మైక్ పెట్టిర్రు మేడం, పాలెంలో పెద్ద సౌండ్ పెట్టిండ్రు. అసలు వాకిలు వేసుకున్నా గానీ బొయ్యి అంటుంది అనమాట. వాళ్ళు సౌండ్ తగ్గించారు. సరే మేడం, దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన మీ అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన తల్లి గారికి వందనాలు. దేవుడు మంచి జ్ఞానం దయచేయాలి. ఇటు అవకాశాన్ని ఇచ్చినందుకు కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. దేవునికి స్తోత్రాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయండి. దేవుని స్తోత్రం. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుకుందాం. ఆయన జనసమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిశువులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగా బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. సమాధాన పడవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసపడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికముగా నుండును. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఒక్కొక్క ఒక్కొక్క వాగ్దానము ఏమై ఉంటదంటే మనం అన్ని అర్థం చేసుకొని ఉంటే, ఆయన జనసమూహమును తీసుకొని ఎక్కువ కొండల మీద ఆయన ప్రసంగాలు చేసేవాడంటండి. మరి అప్పుడు ఆయన అమ్మటి జనసమూహం వెళ్ళినప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై అంటే మనము ఎంతగానో తగ్గించుకొని ఉండాలన్నమాట. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటుండు. దుఃఖపడువారు ఎందులో దుఃఖపడువారు? ప్రార్థనలో దుఃఖపడాలి. ఎక్కువ ఎదుటి వారి కోసము ఎక్కువ ప్రార్థన చేయాలి. మేడం గారు అందరి కొరకు ఎంతగానో కష్టపడుతుంది, దీవెనలన్నీ అందిస్తుంది. అందుకు కాబట్టి మనం ఏమై ఉండాలి? దుఃఖపడి వారి ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకము స్వతంత్రించుకుందరు. మరి నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు. నీతి కొరకు అంటే ఆకలి దప్పులు కలవారు అంటే మనము ఉన్నా లేకపోయినా యేసయ్య కోసం బ్రతకాలి, యేసయ్య కోసం జీవించాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన కృప కుమ్మరిస్తాడు అన్నమాట. అయితే దేవుడు గొప్ప తండ్రి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన మాట్లాడే తండ్రి. ఆయనలో జీవం ఉంది కాబట్టి మనం ఏమై ఉండాలంటే మంచి నమ్మకం కలిగి ఆయన కొరకు బ్రతికే బిడ్డలుగా జీవించాలి. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారి ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు మంచి మనసు కలిగి ఉండాలన్నమాట. అయితే దేవుడు గొప్ప తండ్రి కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు కల వారి ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. అవునండి, లేకపోయినా మనము దేవుని కొరకు ఉంటే ఖచ్చితంగా మనము తృప్తి పడే బిడ్డలుగా ఉంటాం. కనికరము గలవారు ధనులు, వారు కనికరం పొందుదురు. అంటే కనికరం కలిగి ఉండాలి. జాలి దయ ఎప్పుడు మనిషికి మనకు దేవుని బిడ్డలకి జాలి దయ ఉండాలన్నమాట. కనికరము అంటే మనము మంచి మనసు కలిగి ఉండాలి. ఎదుటి వారు ఏదన్నా అన్నా గాని మనం క్షమించే వారిగా ఉండాలి. అయితే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసెదరు. అవునండి, మన హృదయంలో ఏమీ ఉండకూడదు, కోపం ఉండకూడదు. మనలో మరి ఎదుటి వారిని చూసి వ్యసన పడుతుంటారు. ఒకరు మంచుకుంటే వార్చలేని హృదయాలన్నమాట. అలాంటి ఏమి కూడా మన హృదయంలో ఉండకూడదు అనమాట. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఆశీర్వదించుతాడు. హృదయ శుద్ధి గల వారు ధనులు, వారు దేవుని చూసేదరంట. సమాధాన పడువారు, ఎవరన్నా అరుచుకున్నాం అనుకో, మళ్ళీ తెల్లారేపటికి మనం ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. అమ్మ వందనాలమ్మ అంటే వాళ్ళ మన మీదకి తగువకు వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, అయ్యో రాత్రి మనము అంతగా అన్నం పాపం, తెల్లారి చూడమ్మ ఎంత దీనాది దీనం గాని వాళ్ళకు జాలి కలిగిద్ది అనమాట. సమాధాన పడువారు అంటే సమాధాన పడాలి. మనం కోప్పడ్డా గాని తెల్లారేపటికి అది మనము వాళ్ళతో సమాధాన పడితే అది మంచి మనసు అన్నమాట. దేవుడిచ్చిన కృప. అలా లోకానుసారంగా ఉండేవారు అట్టా ఉండరు కదా, పగల పెంచుకొని ఉంటారు. నీతి నిమిత్తము హింసపడు వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్ములని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికముగా నుండును. ఇలాగు వారు మీకు పూర్వము నుండి ప్రవక్తలు హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిష్కాలమైనది, అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడును, మనుషుల చేత త్రొక్కుటకే కాని మరి దేనికి పనికిరాదు. మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. తండ్రి అంటుండు, ఏమంటుండు? మనం ఎంతగా తగ్గించుకోవాలి, మనము సమాధాన పడే వారిగా ఉండాలి, అందరినీ ప్రేమించే మనసు మనలో ఉండాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలం అన్నమాట. దేవుని బిడ్డలకి లోకానుసారమైన వాళ్ళకు చాలా తేడాగా ఉంటది. మనము ఆయన మాటలు రుచి చూస్తున్నాం కాబట్టి, ఆయన వాక్యము మనము ఉంటున్నాము కాబట్టి అవన్నీ మనం పాటించేటట్టుంటే ఆయన ఏమంటుండు? హృదయము శుద్ధిగా ఉంటే చాలు, దేవుని రాజ్యము మందే ఖచ్చితంగా. అందుకు కాబట్టి దేవుడు గొప్ప తండ్రి, ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి మనము ఇట్లా నిద్ర ఆగారాలు లేకుండా మనము ఇలా స్తుతిస్తున్నాము, ఇలా ధ్యానిస్తున్నాము, ఇలా తండ్రి కోసం మనం బ్రతుకుతున్నామంటే ఆయన ఖచ్చితంగా మన వాళ్ళ ప్రేమిస్తాడు. ఆయన ఖచ్చితంగా మన వాళ్ళు ప్రేమిస్తాడు. ఎందుకు ఈ ప్రయాసం అంత పడుతున్నాం? మనం పరలోక రాజ్యం కావాలి. మనకి ఏం కావాలి? పరలోక రాజ్యం కావాలి. పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం అన్ని 10 ఆజ్ఞలు పాటించాలి. ఇలా మరి మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం.
ఏమంటుండు, మీరు లోకానికి వెలుగై ఉన్నారంటుండు. అవునండి, దేవుడు ఇంత గొప్ప కృపను మనకు అందజేసినందుకు ఆయనకు మనం ఎంతో రుణపడి ఉంటాం అన్నమాట. మనం ఎంతో ఆయనకి చాలా చాలా అండి. ఈ మధురమైన మాటలు తెలియక ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో మరి తెలియని బిడ్డలోకి మనం అందజేసే వారిగా ఉండాలి. అయితే దేవుడు ఏమంటుండంటే మనము తగ్గించుకోవాలి. ప్రతి విషయం కూడా కోపం కావచ్చు, మరి ఎదుటి వారిని ప్రేమించాలి, ఎదుటి వారికి సహాయం చేసే వారిగా ఉండాలి. మరి నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అంటుండండి. దేవుడు ఎంత చక్కని మాటలు మనకు అందజేస్తుండంటే మనము ఎంతో ధన్యులం అంట. మనం ఎంతో ధన్యులం వాస్తానని చెప్పాలంటే ఈ మధురమైన మాటలు తెలియక అదే అంటుండు కదా దేవుడు, అగ్ని ఆరదు పురుగు జావదు అంటుండ్రు. అలా నశించకుండా ఆత్మల్ని మనము కాపాడే వారిగా ఉండాలి. మనము దేవుని మాటలు అందించే వారిగా ఉండాలి. ప్రతి హృదయాన్ని మనము మందిరానికి నడిపించే బిడ్డలుగా ఉండాలి. అలా మనం నిర్ణయించుకుంటే అనేకులను కూడా మనము మార్చగలుగుతాం. అయితే మీరు లోకానికి వెలుగై ఉన్నారంటూ, ఉప్పు నిష్కాలమైనది, అది దేని వలన సారం పొందును, అది సారము లేకపోతే బయట పారవేయబడును, మరి మనుషుల చేత త్రొక్కబొట్టుకే గాని అది దేనికి పనికిరాదు. అవునండి, సారం లేకుండా ఉప్పు మనం వేసుకున్నా అది లేదు. ఉప్పు లేనిది మనం ఏది తినలేము. కాబట్టి దేవుడు ఉప్పును పోల్చుకున్నాడు. మనం వెలుగులుగా, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారని తండ్రి చెప్పినప్పుడు మనం అవన్నీ పాటించే వారిగా ఉండాలి. బైబిల్ అనుసారం మనం నడుచుకునే వారిగా ఉండాలన్నమాట. అయితే దేవుడు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, నాకు ఎక్కువ చదువు లేదండి, ఏమైనా నేను తప్పులు చెప్పుంటే దేవుడు క్షమించాలి, మీరు కూడా క్షమించాలి. ఈ వాక్యం తన ఎనికిల్లో దీవించి బలపరిచి ఆశీర్వదించిన గాక. మీ అందరికీ నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా కుటుంబం కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలి అండి. నా బిడ్డల కోసం, నా కోసం వందనాలు మేడం గారు. మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. భూమిని ఆకాశం సృష్టించిన సర్వశక్తి